ఫస్ట్ టైం అబార్షన్ అవుతుంది, సెకండ్ టైం అవుతుంది, సో ఇలా మల్టిపుల్ అబార్షన్స్ అయిన వాళ్ళకి తర్వాత పాజిటివ్ వస్తుంది, సో దానికి రీజన్ ఏమై ఉంటుంది? రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. సో మనకి 5 ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తాము. ఒకటి, షుగర్ ఉందా, కంట్రోల్లో ఉందా లేదా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, కంట్రోల్లో ఉందా లేదా, యూట్రస్లో ఏదన్నా లోపాలు ఉన్నాయా, సో 3D అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి, యూట్రస్ సైజ్ నార్మల్ ఉందా, అడ్డుగోడలు ఏమన్నా ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నాయా, రిపీటెడ్ అబార్షన్స్కి ఇంకేదైనా అలాంటి రీజన్స్ ఉన్నాయా చూస్తాము. అండ్ అప్లా యాంటీబాడీస్ చూస్తాము, ఎందుకంటే ఆటో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయితే బాడీలో ఉన్న టిష్యూని బాడీ రిజెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు. సో ఇవి మెయిన్గా మనం చూస్తాము. ఈ రీజన్స్ ఏమన్నా మనకు కనిపిస్తాయా, అండ్ క్యారియోటైపింగ్, జెనెటిక్ టెస్టింగ్. సో 5 థింగ్స్ చూడాలి, జెనెటిక్ టెస్టింగ్ కూడా చూస్తాం. ఈ ఏమన్నా రీజన్ ఉంటే మనం కరెక్ట్ చేసుకొని వీల్ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్. బట్ 60% ఆఫ్ ద కపుల్స్ విత్ 2 or more ప్రీవియస్ అబార్షన్స్ ఏ రీజన్ కనిపించదు. మనం ఈ టెస్ట్లన్నీ చేసినా అన్నీ నార్మలే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి IVF చేసి కొన్ని అడిషనల్ మెడికేషన్స్ ఇస్తాం, బ్లడ్ థిన్నర్స్ కానీ, లేకపోతే మనకి ఈ ఆటో యాంటీబాడీస్ని న్యూట్రలైజ్ చేయడానికి కానీ, కొన్ని ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా మెడికేషన్స్ ఇచ్చి రెగ్యులర్ ఫాలోఅప్లో చూసుకొని, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఇస్ టెండర్ లవింగ్ కేర్ అంటారు యాక్చువల్లీ. సో సైకలాజికల్ సపోర్ట్ చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. సో ఆ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ కాన్స్టెంట్ మోటివేషన్ ఉంటే చాలామంది కన్సీవ్ అయ్యి డెలివర్ అవుతారు. పొర క్వాలిటీ, అది ఎందుకు మేము తగ్గచ్చు దాని క్వాలిటీ అనేది? సో దానివల్ల కూడా ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగదా? సో పొర ఫస్ట్ ఆఫ్ ఆల్ థిక్నెస్ అనేది రావాలి. చాలామందికి థిక్నెస్సే రాదు. అంటే పొర మినిమం 7 millimeters థిక్నెస్ వస్తే మనకి ఇంప్లాంటేషన్కి ఫేవరబుల్ అనమాట. కొంతమందికి 5 millimeters దాటదు. సో వీళ్ళకి రీజన్స్ అనేవి చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ వల్ల పొర డ్యామేజ్ అవ్వచ్చు. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు రక్త సరఫరా అనేది సరిగ్గా ఉండక పొర అనేది ఎక్కువ పెరగదు. కొంతమందికి గర్భసంచి లోపల అతుకులు ఏర్పడచ్చు, అది ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, ఇంకేదన్నా అంటే ఇంతకుముందు రిపీటెడ్గా గర్భసంచి క్లీన్ చేస్తారు, డిఎన్సీలు ఎక్కువ చేసినా కూడా గర్భసంచి మధ్యలో అతుకులు ఏర్పడచ్చు, అప్పుడు మనకు పొర సరిగ్గా రాదు. సో పొర థిక్నెస్సే సరిగ్గా రావట్లేదు అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. కొంతమందికి పొర థిక్నెస్ బాగా వచ్చినా కూడా ఎన్నిసార్లు మంచి ఎంబ్రియోస్ పెట్టినా కూడా ఇంప్లాంట్ అవ్వదు. సో ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వడానికి ఒక సర్టన్ టైం పీరియడ్ ఉంటుంది, ఒక ఫ్యూ అవర్స్ టైం ఉంటుంది. ఆ ఫ్యూ అవర్స్లో ఎంబ్రియో అక్కడికి వస్తేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఆ ఫ్యూ అవర్స్ని మనం రిసెప్టివ్ విండో అంటాం. సో ఆ రిసెప్టివిటీ అనేది ఎండోమెట్రియం ఒక జెనెటిక్ ప్యాటర్న్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ జెనెటిక్ ప్యాటర్న్ని మనం టెస్ట్ చేయొచ్చు. ఇరా టెస్ట్ అని ఉంటుంది, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఏరియా అని ఉంటుంది. సో దాన్ని టెస్ట్ చేసి రిసెప్టివ్ పీరియడ్లో ట్రాన్స్ఫర్ చేస్తే కొంచెం ఛాన్సెస్ అనేవి పెరగచ్చు. సో డెఫినెట్లీ ఎండోమెట్రియం చాలా ఇంపార్టెంట్. అండ్ మంచి ఎండోమెట్రియం ఉండాలి, థిక్నెస్ బాగుండాలి, ప్యాటర్న్ బాగుండాలి, రక్త సరఫరా బాగుండాలి. అన్నీ బాగుంటేనే మనకు ప్రెగ్నెన్సీకి 60% ఛాన్స్ ఉంది. థిక్నెస్సే తక్కువ ఉంది అంటే ఇంకా తగ్గుతుంది యాక్చువల్లీ.